Welcome to DVSK lectures. In today's lecture, we are going to discuss about MSET 2022 cutoff ranks after final round. That is a special round in SRM AP Amravati for two regions, Andhra University region as well as SV University region for different categories, OC, BC, SC, ST. సో ఎస్ఆర్ఎం ఏపీలో ఏయూ రీజన్ స్టూడెంట్స్కి ఎస్వియు రీజన్ స్టూడెంట్స్కి ఎంసెట్ 2022 కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏవి ఆఫ్టర్ ఫైనల్ రౌండ్ అంటే స్పెషల్ రౌండ్ జరిగింది, అది లాస్ట్ రౌండ్ అండి. ఆ రౌండ్ తర్వాత ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్కి ఎస్వియు రీజన్కి కానివ్వండి లేకపోతే ఏయూ రీజన్కి కానివ్వండి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏవి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో మీకు ఆల్రెడీ తెలుసు ఇది స్టేట్ వైడ్ యూనివర్సిటీ, అదొక పాయింట్. అండ్ రెండో పాయింట్ ఏంటంటే మీకు ఈడబ్ల్యూఎస్ అనేది ఉండదు. సో ఈడబ్ల్యూఎస్ కోట ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఉండదు, అందుకని ఈడబ్ల్యూఎస్ కోట మనం డిస్కస్ చేయట్లేదు. సో లెట్ us గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. సో బిఫోర్ వీ స్టార్ట్ ద కట్ ఆఫ్ ర్యాంక్స్, అసలు ఎన్ని సీట్స్ ఈ ఎంసెట్ కానీ లేకపోతే ఈఏపీ సెట్ ద్వారా మనకి కన్వీనర్ కోటాలో ఉన్నాయి అనేది ఇప్పుడు ముందు చూద్దాం. సో అవి చూస్తే ఇదనమాట ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్. సో ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లో మీరు క్లియర్గా చూడొచ్చు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ, ఇది స్టేట్ వైడ్ రీజియన్ అనమాట. ఇది జనరల్గా ఒక కాలేజీ ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్లో ఉంటే అక్కడ పిల్లలకి 85% సీట్స్ ఇస్తారండి. లేదంటే ఎస్వి యూనివర్సిటీ రీజియన్లో ఉంటే అక్కడ స్టూడెంట్స్కి 85% ఇస్తారు. బట్ ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్నీ కూడా స్టేట్ వైడ్ యూనివర్సిటీస్, అంటే ఇక్కడ చేరడానికి ఎస్వి రీజియన్ పిల్లలకి తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ పిల్లలకి కానివ్వండి సేమ్ ఎలిజిబిలిటీ ఉంటుంది. అందుకని కొన్ని సీట్స్ రిజర్వ్ చేసి ఉంటారు అనమాట ఎస్వి రీజియన్కి, అదేవిధంగా కొన్ని సీట్స్ ఆంధ్ర యూనివర్సిటీకి రిజర్వ్ చేసి ఉంటారు. సో ఆల్ ద స్టూడెంట్స్ హ్యావ్ ఈక్వల్ రైట్ టు టేక్ అడ్మిషన్ ఇన్ టు స్టేట్ వైడ్ కాలేజెస్ ఆర్ ఇన్స్టిట్యూట్స్. సో ఇప్పుడు దీంట్లో చూస్తే అసలు ఎన్ని సీట్స్ ఉన్నాయనేది కానీ మనం కానీ చూసామనంటే, సో మొత్తము ఇక్కడ 5 బ్రాంచెస్ ఉన్నాయండి. సో ఈచ్ బ్రాంచ్లో ఎన్నెన్ని సీట్స్ కన్వీనర్ కోటా కింద ఉన్నాయో చూస్తే సివిల్ ఇంజనీరింగ్ దీంట్లో 9 సీట్స్ ఉన్నాయండి కన్వీనర్ కోటాలో. సో 70,000 ఫీజు, అంటే మీకు మిగతా సీట్లో మీరు జాయిన్ అవ్వాలంటే ఎస్ఆర్ఎం ఎంట్రన్స్ టెస్ట్ అటెండ్ చేసి తర్వాత మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు, కానీ అక్కడ ఫీజు ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మాత్రం 70,000కే ఈ ఈఏపీ సెట్ ఆర్ ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా ఈ సీట్లు అనేవి వస్తాయి అన్నమాట. తర్వాత నెక్స్ట్ సెకండ్ బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, దీంట్లో 477 సీట్స్ ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా ఉన్నాయి ఆర్ ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ ద్వారా ఉన్నాయి. సో వాటికి ఫీజు ఎంతంటే 70,000. తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, దీంట్లో 38 సీట్స్ మాత్రమే ఉన్నాయి ఇది ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా. సో దీని యొక్క ఫీజు అన్ని కోర్సెస్ కూడా మీరు త్రూ కౌన్సిలింగ్ వెళ్తే 70,000 అండి. సో ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా ఏ కాలేజ్ అయినా ఏ ఇన్స్టిట్యూట్ అయినా మ్యాక్సిమం ఫీజు 70,000. తర్వాత నెక్స్ట్ బ్రాంచ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ తీసుకుంటే కన్వీనర్ కోటా కింద 9 సీట్స్ ఉన్నాయి ఎస్ఆర్ఎం ఏపీలో. సో దీంట్లో కూడా ఫీజు 70,000. తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ ఈ కౌన్సిలింగ్ ద్వారా 9 సీట్స్ ఉన్నాయి, 70,000 ఫీజు అనమాట. సో ఇప్పుడు వీటిలో సో ఈ 9 సీట్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా ఎవరెవరు చేరారు స్టూడెంట్స్ అనేది ఆ లిస్ట్ అనేది మీకు చూపిస్తాను. ఈ 477 కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కానీ లేకపోతే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానీ వీళ్ళకి మాత్రం మీకు నేను లాస్ట్ ర్యాంక్ ఎంత డిఫరెంట్ కేటగిరీస్ అనేటివి మనము డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్. సో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సో సిఎస్సి ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ కనుక తీసుకున్నామంటే ఓసీ జనరల్ కేటగిరీ కింద 7,078కి ఆగిపోయిందండి. అదే జనరల్ కేటగిరీ అంటే ఈ జనరల్ కేటగిరీ కింద బాయ్స్ అన్న అడ్మిషన్ తీసుకోవచ్చు లేదా గర్ల్స్ అన్న తీసుకోవచ్చు. తర్వాత గర్ల్స్ కోటా కింద అయితే 6,271, ఈ కోటా కింద ఓన్లీ గర్ల్సే అడ్మిషన్ తీసుకోవాలి. తర్వాత ఎస్సీ కేటగిరీ తీసుకుంటే 24,249 అండి జనరల్ కేటగిరీ, గర్ల్స్ కోటా కింద 29,219. ఎస్టీ కేటగిరీ జనరల్ కేటగిరీ కింద 75,262, గర్ల్స్ కోటా కింద 1,64,932. ఇవన్నీ కూడా ఏయూ రీజియన్ పిల్లల యొక్క కట్ ఆఫ్ అండి. ఎస్వి రీజియన్ది నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. అదేవిధంగా బీసీఏ కేటగిరీ అయితే 12,184, గర్ల్స్ కోటా కింద వచ్చేసి 11,559, బీసీబీ 8,327, గర్ల్స్ కోటా కింద 9,739. అట్లా మిగతా కేటగిరీస్ అన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎస్వియు రీజియన్, అదే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎస్వి రీజియన్ పిల్లలకైతే ఓసీ జనరల్ కేటగిరీ కింద 10,365 అండి కట్ ఆఫ్ ర్యాంక్, గర్ల్స్ కోటా కింద 15,743, ఎస్సీ కేటగిరీ 61,836, గర్ల్స్ కోటా కింద 1,02,977. అదే బీసీబీ తీసుకున్నాను అనుకోండి జనరల్ కేటగిరీ కింద 13,361, గర్ల్స్ కోటా కింద 19,161, బీసీడీ తీసుకున్నాను అనుకోండి 18,391,
గర్ల్స్ కోట కింద 23,721. సో నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ యొక్క పిల్లలకి కట్ ఆఫ్ ర్యాంక్స్ చూద్దాం. సో ఓసీ జనరల్ కేటగిరీ కింద 9,543. ఈసీఈలో తక్కువ సీట్స్ ఉన్నాయి, 38 సీట్సే ఉన్నాయండి మొత్తం. అందుకని ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ అంత ఎక్కువగా వెళ్ళలేదు, కంప్యూటర్ సైన్స్కి నియర్గానే ఉన్నాయి. అదే కంప్యూటర్ సైన్స్ కానీ తీసుకుంటే మీకు 400 పైన సీట్స్ ఉన్నాయి, అందుకని మీకు కొంచెం పెద్ద ర్యాంక్ వరకు వచ్చింది. వెరాజ్ ఈసీ మాత్రం ఓన్లీ 38 సీట్సే ఉన్నాయి. సో గర్ల్స్ కోటా కింద ఓసీ కేటగిరీ తీసుకున్నారంటే 6,607కి ఆగిపోయిందండి. ఎస్సీ కేటగిరీ 29,943, గర్ల్స్ కోటా కింద 30,954. బీసీసీ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఈ నో అడ్మిషన్ అనమాట, ఈ కేటగిరీ కింద రిజర్వేషన్ జరగలేదు. తర్వాత బీసీడీ 12,532, గర్ల్స్ కోటా కింద నో అడ్మిషన్. తర్వాత ఈసీఈ ఎస్వి రీజన్ తీసుకున్నాను అనుకోండి. సో ఈసీ ఎస్వి రీజన్ ఓసీ కేటగిరీ 8,254, గర్ల్స్ కోటా కింద 14,450. సో బీసీఏ తీసుకున్నాను అనుకోండి 55,606, గర్ల్స్ కోట కింద నో అడ్మిషన్. బీసీడీ తీసుకున్నాను అనుకుంటా 25,102, గర్ల్స్ కోట కింద నో అడ్మిషన్. సో ఇప్పుడు మిగతా బ్రాంచెస్కి చూద్దాం. సో ఇక్కడ చూడండి, సో మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకున్నాను అనుకోండి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. సో మెకానికల్ ఇంజనీరింగ్లో మొత్తం 9 సీట్స్ ఈ పిల్లలు చేరారండి. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, బీసీబీ కింద 76,032 ఆ స్టూడెంట్ నేమ్ కూడా ఉంది, అది ఏయూ రీజన్. సో ఈ విధంగా ఇది అనమాట అలాటెడ్ కేటగిరీ. ఈ అలాటెడ్ కేటగిరీలో ఏ స్టూడెంట్స్ చేరారు, వాళ్ళ యొక్క ర్యాంక్ ఎంత అనేది కానీ చూసుకున్నారంటే మీకు లాస్ట్ ర్యాంక్ ఎంత అనేది కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు సపోజ్ ఓసీ జనరల్ ఏయూ తీసుకున్నాను అనుకోండి 21,529కి ఆగిపోయింది. సో ఇదనమాట, ఇది మెకానికల్ ఇంజనీరింగ్కి. సో మనం నెక్స్ట్ బ్రాంచ్ మార్క్స్ చూద్దాం. సో బ్రాంచ్ సివిల్ ఇంజనీరింగ్ చూద్దాం. సో సివిల్ ఇంజనీరింగ్ తీసుకున్నామంటే సివిల్ ఇంజనీరింగ్లో కూడా మొత్తం 9 సీట్సే ఉన్నాయండి. సో ఆ 9 సీట్స్ ఎవరెవరు చేరారు అనేది కనుక చూసుకుంటే మీరు క్లియర్గా ఇక్కడ చూడండి, అలాటెడ్ కేటగిరీలో వెళ్ళి చూడవలసి ఉంటుంది. సో అలాటెడ్ కేటగిరీలో వెళ్తే మీకు ఫస్ట్ బీసీబీ తీసుకున్నాను అనుకోండి. సో ఫస్ట్ క్యాండిడేట్ చేరిన వాళ్ళు 1,11,477 బీసీబీ జనరల్ ఏయూ. అదే ఇది బీసీబీ జనరల్ అన్రిజర్వ్డ్ తీసుకున్నాను అనుకోండి 37,016 వరకు వచ్చింది. అదే ఓసీ జనరల్ ఎస్వీ తీసుకున్నాను అనుకోండి 27,319. అదే ఎస్సీ గర్ల్స్ ఏఈ తీసుకున్నాను అనుకోండి 68,024. ఈ విధంగా మీరు ఈ అలాటెడ్ కేటగిరీ చూసుకొని ఆ ర్యాంక్ ఎంత చూసుకున్నారంటే మీకు లాస్ట్ ర్యాంక్ ఎంత, ఏ ర్యాంక్ వరకు చేరారు పిల్లలు అనేది మీకు అర్థమైపోతుంది. సో ఇదే విధంగా నెక్స్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ తీసుకురావాలనుకుంటున్నాను. సో మనం ఆల్రెడీ ఈసీఈ సిఎస్సి డిస్కస్ చేసాము, మెకానికల్ సివిల్ ఇప్పుడు ఆ స్టూడెంట్స్ నేమ్స్ విత్ ర్యాంక్స్ చూపించాను. ఇప్పుడు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మీకు చూపిస్తాను అనమాట. సో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కూడా మొత్తము కలిపి 9 సీట్సే ఉండేది కన్వీనర్ కోటా కింద. ఆ చేరిన పిల్లలు ఎవరెవరు అనేది మనం ఇప్పుడు చూద్దాము. సో ఇక్కడ మీరు అలాటెడ్ కేటగిరీ చూడండి. సో అలాటెడ్ కేటగిరీ కానీ చూసారనంటే బీసీఏ గర్ల్స్ ఏయూ 50,021. అదేవిధంగా ఓసీ జనరల్ ఏయూ తీసుకున్నాను అనుకోండి, 2 స్టూడెంట్స్ చేరారు, వాళ్ళల్లో మ్యాక్సిమం ర్యాంక్ వచ్చేసి 12,048. అదే ఎస్సీ జనరల్ ఎస్వీ కింద ఒక సీట్ అడ్మిషన్ జరిగిందండి, అది 89,711. ఎస్టీ జనరల్ ఏయూ కింద అయితే 1,57,131. సో ఇవి ఓన్లీ 9 సీట్స్ ఉండడం వల్ల అన్ని కేటగిరీస్ మీకు ఇక్కడ కనిపించవు. ఏ సీట్స్ అయితే ఇక్కడ ఈ బ్రాంచ్లో అలాట్ చేశారో వాళ్ళకి చేరిన స్టూడెంట్స్ విత్ ర్యాంక్స్ అనేది మీకు కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా అన్ని బ్రాంచెస్కి మనం ఇప్పుడు డిస్కస్ చేసాము. ఎస్ఆర్ఎం ఏపీలో ఎస్వి రీజన్ కానివ్వండి, ఏవి రీజన్ కానివ్వండి, ఫర్ ఆల్ బ్రాంచెస్. సో నా ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సో దట్ ఇట్ వుడ్ బి యూస్ఫుల్. సో ప్రైవేట్ యూనివర్సిటీల్లో 70,000 సీట్స్ అనేటివి మనకు ఓన్లీ త్రూ ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే వస్తాయి. మీరు డైరెక్ట్గా ఎగ్జామ్ కానీ రాశారంటే మీకు 2-3 లక్షలు వాళ్ళ ఫీజు అనేది ఉంటుంది. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.